అరే డమ్మి మోయ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అసలు? షింగ్షాడ్ నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను కదా. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు డోయమోయ్యా? ఏంట్రా గుర్తులేదా ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళబ్బా? అయినా కానీ నాకైతే ఏం గుర్తు రావట్లేదా? గుర్తొచ్చింది, అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు. షింగ్షాన్, అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే మన లాస్ శాంటోస్ లో అయితే నేను ఒక విచిత్రమైన వస్తువునైతే చూశాను. ఏంటి విచిత్రమైన వస్తువా? ఏంటి డోయమోయ్ అది? అంటే అది వస్తువో లేకపోతే ప్రదేశమో నాకైతే చెప్పడానికైతే రావట్లేదు. కానీ షింగ్షాన్, నువ్వు కానీ చూసావు అనుకో ఖచ్చితంగా షాక్ అయిపోతావు. ఏంటి నేను షాక్ అంత ఉంటుందా? ఏంటి డోయమోయ్ అసలు అది? చెప్పు ఫాస్ట్ గా. దాన్ని చెప్పడం కానీ నాకైతే రావట్లేదు రే షింగ్షాన్. నీకు నేరుగా అక్కడికి తీసుకెళ్లి చూపిస్తానులే. ఆ తర్వాత నీకైతే క్లియర్ గా తెలుస్తుంది. అండ్ అదేంతో నువ్వే చెప్పాలి, సరేనా? సరే డోయమోయ్యా, అసలు అది ఏమై ఉంటుందబ్బా? నాకు కానీ కొంచెం అయితే నువ్వు సస్పెన్స్ లో పెట్టేసావు కదా. చూస్తూలే ఆగ్రా షింగ్షాన్. అది మాత్రం చూసి నేను రాత్రి నేనైతే షాక్ అయిపోయాను రా. అసలు ఎంత పెద్దది ఉందో తెలుసా అది? ఎంత పెద్దది డోయమోయ్యా? లిటరల్లీ అది వచ్చేసి మన ఇంటి కంటే డబుల్ ఉంటుంది. ఏంటి మన ఇంటికంటే డబలా? అవునరా షింగ్షాన్, మన ఇంటి కంటే డబుల్ ఉంటుంది. అండ్ దాని మీదంతా రాళ్ళు అయితే ఉంటాయి. అయిగా నార్మల్ రాళ్ళు కాదు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. బండరాళ్ళ? అవును డోయమోయ్యా, ఏంటది? అద్దుకోరా షింగ్షాన్, అక్కడ నీకు ఒకటి కనిపిస్తుంది కదా. ఏంటి డోయమోయ్ అది? ఒకసారి కార్ దిగు. దిగుతున్నాను. నాకేంటి అక్కడైతే ఏం కరెక్ట్గా కనిపించట్లేదు. కనిపించట్లేదా? సరే ఆగు, నేనైతే ఫోన్ కెమెరాలో చూపిస్తా. చూపి డోయమోయ్యా. ఇదిగో ఫ్రెండ్స్, మీరు కానీ చూడండి ఒకసారి. ఇక్కడ చూసారు ఒక పెద్ద డ్యామ్ లాగా ఉంది. ఇక్కడ నుంచి అయితే డ్యామ్ లాగా కనిపించట్లేదు. కానీ మనమైతే అటు సైడ్ నుంచి వెళ్ళి కానీ చూసామనుకోండి, అదైతే వేరేలాగా కనిపిస్తుంది. అది అసలు ఏంటి డోయమోయ్? నువ్వు చెప్పింది కానీ కరెక్టే. దీని మీద అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళు ఇక్కడ నుంచి చూస్తే దానికి ఏవో చిన్న గులకరాల్లాగా కనిపిస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, దాని దగ్గరికి వెళ్ళామనుకోండి ఎంతెంత పెద్దవి ఉంటాయి తెలుసా? మినిమం ఆ కారుని చూసారు, ఇదండి. ఈ కార్ దగ్గర నుంచి ఒక్క రాయి సైజు ఈడ దాకా అయితే ఉంటుంది. ఒకే ఒక రాయి ఉంటుంది ఈడ దాకా. ఊరే నాయన, అంత పెద్దది ఉంటుందా డోయమోయ్యా? అవునరా షింగ్షాన్, అంత పెద్దదైతే ఉంటుంది. అండ్ దాన్ని అడ్వెంచర్ చేయడానికి నేను చూసే ఈరోజు ఏం కార్ తీసుకొచ్చాను? ఇది ఆఫ్ రోడ్ కార్ కదా? ఎగ్జాక్ట్లీ షింగ్షాన్, నువ్వైతే కరెక్ట్గా చెప్పావు. ఇది వచ్చేసి ఒక ఆఫ్ రోడింగ్ కారు. అవును డోయమోయ్యా, కార్ అయితే చూసేదానికి బాగానే ఉంది కానీ ఇప్పుడు మనకైతే కార్ చూసేంత టైం లేదు. అసలు ఆ విషయం ఏంటో, అంత పెద్ద వస్తువు అసలు అక్కడ ఏముందో మనైతే తెలుసుకోవాలి. తెలుసుకుందాం రా షింగ్షాన్, చూద్దాం పద. అరే అరే ఏంటిది అసలు? ఏమేంటి డోయమోయ్యా? ఆగ్రా, నేనైతే చూసి వాడి ఆడి నుంచి మనం అయితే నేరు కిందకు వచ్చేసాం రా. అది కానీ ఒక్క దెబ్బ తగలకుండా. ఊరి అవును కదా, మాట్లాడుతూ నువ్వు అయితే అంత పై నుంచి తీసుకొచ్చేసావు. సర్లే, అదొకటి అంత మన మంచికే జరిగింది. ఊర నాయన, ఈ కార్ ఏంట్రా మరి ఎట్ట పల్టీలు కొడుతుంది? మోయ్ వచ్చేసాం మన ప్రదేశానికి. ఇద్దుకోరా షింగ్షాన్, చూసావా? ఇదే అనమాట ఆ ప్రదేశం. అవును డోయమోయ్, ఏంటిది అసలు ఎంత పెద్దదిగా ఉంది? అదే కదా, చూసావా ఎంత పెద్దదిగా ఉందో? ఇది దాదాపు మన ఇంటికంటే డబుల్ ఉంటుంది కదా. మన ఇంటికంటే డబల్ ఉంటది కానీ మన ఇంటి అంత ప్రదేశంలో అయితే ఉంటుంది. అసలు ఏమై ఉంటుంది షింగ్షాన్ ఇది? ఏముండవు, నాకు కానీ తెలియదు. ఇది చూడడానికి ఏదో బ్లాక్ హోల్ లాగా అనిపిస్తుంది నాకు. కరెక్ట్గా చెప్పే షింగ్షాన్, నాకు కానీ బ్లాక్ హోల్ లాగే అనిపిస్తుంది చూసేదానికి. అయినా కానీ నువ్వు ఇది ఎప్పుడు చూసాడు ఏమోయ్యా? నేను రాత్రి అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఈ దారిలోనే వస్తున్నాడు షింగ్షాన్. లిటరల్లీ ఈ దారిలో నుంచి వస్తూ ఉండేటప్పుడు ఆకాశంలో నుంచి ఏదో ఒకటైతే పడింది. నేనైతే కరెక్ట్గా ఎక్కడైతే లేను, కరెక్ట్గా ఎక్కడ నేను అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుందా? అవును డోయమోయ్, వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. దాని పక్కన ఒక వెండ్ మిల్ గాని ఉంది. ఎగ్జాక్ట్లీ, నేనైతే అక్కడున్నాను. అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. అప్పుడే ఆకాశంలో నుంచి ఏదో ఉలకబడినట్టు ఇక్కడైతే పడింది అది. అండ్ ఇక్కడ పడ్డం చూసేవా, సగం అయితే భూమి లోపలికి వెళ్ళిపోయింది. అవును డోయమోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం? ఏమో రా షింగ్షాన్, నాకనైతే ఏం అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను ఫస్ట్ అసలు ఇదేంటో కనుక్కుందామని చెప్పి. ఏంటి అసలు ఇదేంటో కనుక్కుందామా? అవునరా షింగ్షాన్, అసలు ఏమంటుంది? ఒకసారి దీని దగ్గరికి వెళ్దామా? దగ్గరికి సరే డోయమోయ్, పద వెళ్దాం. సరే మరి పద వెళ్దాం. ఉర్రే నాయన, ఏంటిది? అరే ఎక్కడికి వచ్చి పడిపోయింది డోయమోయ్ మనం? అదే కదరా షింగ్షాన్, నాకు అర్థం కావట్లేదు. ఏంటి నిచ్చెన? పైకి వెళ్ళేదానికి నిచ్చెనలు ఉన్నాయిరా. అసలు ఏంటి డోయమోయ్ ఇది? అదే కదా, నాకు అర్థం కావట్లేదు రా షింగ్షాన్, ఏంటిది అసలు? మనం దానికి తగలంగానే చూసావు ఎక్కడికి వచ్చి పడిపోయాం. అవును డోయమోయ్యా, ఏం ప్రదేశం ఇది అసలు? ఒరే, ఇదేదో ఒక పెద్ద రూమ్ లాగా ఉంది షింగ్షాన్. చూసావు ఎంత పెద్ద రూమో? పాపా, చాలా పెద్ద రూమ్ రా షింగ్షాన్ ఇది. ఈ కార్ కానీ చూసాడు డోయమోయ్య, ఈ రూమ్ లో ఎంత చిన్నగుందో. అదే కదా ఫ్రెండ్స్, చూడండి ఈ కార్ చూడండి, కరెక్ట్గా ఏ పెట్లో పట్టిందో. ఒక్క పెట్లో పట్టింది కార్ కరెక్ట్గా. ఇట్లాంటివి ఎన్ని పెట్లు ఉన్నాయి ఇక్కడ? దాదాపు ఒక 200-300 పెట్లు ఉంటాయా? 200-300 నువ్వైతే చాలా తక్కువ చెప్తున్నాడు. ఈ మధ్య దాదాపు 500-600 పెట్లు ఉంటాయి. అవునరా షింగ్షాన్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇక్కడైతే దాదాపు 500-600 పెట్లు అయితే ఉంటాయి. అంతేకాకుండా ఏందో పెద్ద పెద్ద గోడలుగానే ఉన్నాయి రా షింగ్షాన్. అసలు ఏమై ఉంటుంది ఇది? మోయ్య, నాకు ఎందుకో అనిపిస్తుంది ఇదేదో సీక్రెట్ గ్యారేజ్ అని చెప్పి. ఏంటి సీక్రెట్ గరాజా? అవును డోయమోయ్య, సీక్రెట్ గరేజ్ మరి ఎట్లా ఉంటుంది రా షింగ్షాన్ చెప్పు? దేనికి ఉండదు డోయమోయ్య, ఇది ఏలియన్ సీక్రెట్ గ్యారేజ్ అయి ఉంటుంది. ఏలియన్ సీక్రెట్ గరాజా? అవును డోయమోయ్, నేను చెప్పింది కరెక్టే. ఇదేదో ఏలియన్ సీక్రెట్ గ్యారేజ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏలియన్స్ ఇంకా పెద్దవి కట్టుకుంటారు. అవన్నీ నీకు ఆకాశంలో నుంచి కింద పంపించుంటారు. అంటే ఏంటి, ఏలియన్స్ దగ్గర వేరే గరాజులు ఉంటాయి కాబట్టి ఒక గరాజ్ ని ఈ భూమిలోకి పంపించారా?
ఎగ్జాక్ట్లీ డోయిమోయ్యా, ఆ గ్యారేజ్ నువ్వు ఇప్పుడైతే కనిపెట్టావు. ఒరే షింగ్షాన్, నాకెందుకు ఇదైతే నమ్మబుద్ధి కావట్లేదురా. నువ్వు నమ్మవు డోయిమోయ్యా, కానీ ఇదే నిజము. ఏమో మరి నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. బట్ ఈ గ్యారేజ్ లాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే లిటరల్లీ. అదేందో ఆ బ్లాక్ హోల్కి మా కార్ టచ్ అవడం నేరుగుచ్చాడు పడిపోయింది. అదే కదా డోయిమోయ్ నేను కానీ చెప్పేది. ఇప్పుడు ఏం చేద్దాం రా షింగ్షాన్? ఏమో డోయిమోయ్ నువ్వే చెప్పాలి. ఈ గ్యారేజ్ని మనం వాడుకుందామా? ఈ గ్యారేజ్నా? ఇంత పెద్ద గ్యారేజ్ని ఎట్లా వాడుకుంటాడో ఏమోయ్యా? ఎన్ని కార్లు పెడతావు మరి ఈ గ్యారేజ్లో? దాదాపు నువ్వైతే 500-600 కార్లు పెట్టాలి. కార్లు అయితే 500-600 పడతాయి. బట్ మనం ప్లేన్లు పెడితే? ఏంటి ప్లేన్లా? అవును రా షింగ్షాన్, ప్లేన్లు పెడితే ఎట్లుంటది? కానీ డోయిమోయ్ ప్లేన్లే ఎందుకు? సపోజ్ చెప్తా చూడు రా షింగ్షాన్, మనం వచ్చేసి బైకులు దొంగలించామా? అవునవును, బైకులు దొంగలించాం. కార్లు దొంగలించామా? ఆ కార్లు దొంగలించాడు ఏమోయ్యా. ఇంకా ట్రైన్స్ కానీ వాడేసి అయిపోయింది. మనమైతే ప్లేన్స్ మాత్రమే దొంగలీలేదు. అంటే ఏంటి డోయిమోయ్యా, ఈ రోజు మనం ప్లేన్లు దొంగలించి ఈ గ్యారేజ్లో పెడదామా? ఎగ్జాక్ట్లీ షింగ్షాన్, ఎట్లుంది ఐడియా? మనం ఒకవేళ ప్లేన్లు దొంగలించే కానీ ఈ గ్యారేజ్లో పెట్టామనుకో, మన కలెక్షన్లోకి ప్లేన్లు కానీ యాడ్ అవుతాయి. ఇప్పుడు దాకా మన కలెక్షన్లో ప్లేన్లు అయితే ఏం లేవు కదా? లేవు డోయిమోయ్, మన దగ్గర అయితే ఒక ప్లేన్ కానీ లేదు. ఉండింది కానీ మనం అయితే అమ్మేసాం. సరే మరి అమ్మేసిన దాన్ని ఎట్లా వదులుకోవడమే. ఇప్పుడు మనం ఈ గ్యారేజ్ నిండా ప్లేన్లు అయితే పట్టిద్దాం, ఏమంటావు? సరే డోయిమోయ్యా, ఎన్ని ప్లేన్లు పడతాయంటావు? ఏమో మరి నాకు కానీ తెలియదురా షింగ్షాన్. అని చెప్పడం మర్చిపోయాను, ఈ ప్లేన్లు కానీ ఎట్లా ఉండాలి తెలుసా? ఎట్లా ఉండాలి డోయిమోయ్యా? కొంచెం ప్లేన్లు అంటే యూనిక్గా ఉండాలి. నార్మల్ ప్లేన్లు ఉంటాయి చూసావా, ప్యాసింజర్ ప్లేన్లు, అట్లాంటివి అయితే మనకు వద్దు. కొంచెం యూనిక్గా ఉండే ప్లేన్లు తీసుకొచ్చి పెట్టామనుకో, నెక్స్ట్ మనకు వచ్చేసి రీసేల్ వాల్యూ కానీ పెరగద్ది. రీసేల్ వాల్యూ అంటే నేను ఎప్పుడైనా ఆ ప్లేన్లు అమ్మాలనుకుంటే వాటి కాస్ట్ అయితే పెరగద్ది, అది నేను చెప్పేది. అట్లయితే ఓకే డోయిమోయ్యా, అట్లాంటి ప్లేన్లు తీసుకొద్దాం. సరే చలో మరి ఇక్కడుండి ఏం చేస్తాం, ఈ నిచ్చెన పట్టుకొని మనం అయితే మళ్ళీ బయటకైతే వెళ్ళాలి. ఓకే డోయిమోయ్ పద, ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్దాం. అమ్మయ్యా, ఫైనల్లీ బయటకైతే వచ్చేసాం. అవును డోయిమోయ్యా, బయటకైతే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం మనం వెళ్ళి? చెప్పా కదరా, ప్లేన్లు అయితే దొంగలించి మనం ఈ గ్యారేజ్లో అయితే పెట్టాలి. జాగ్రత్త, నువ్వు మళ్ళీ గ్యారేజ్లోకి వెళ్ళావు అనుకో పైనుంచి కింద పడతావు. ఊరినైనా ఉండే డోయిమోయ్ వద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం అయితే ప్లేన్ దొంగలిద్దాం డోయిమోయ్యా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అబ్బా? ఎయిర్పోర్ట్కి వెళ్దామా? ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటారేమో. అవును రా శింక్షన్, నువ్వు చెప్పింది కానీ కరెక్ట్. ఎయిర్పోర్ట్ అయితే సెక్యూరిటీ ఎక్కువ ఉంటారు. లేకపోతే మనం అయితే శాండీసోర్స్కి వెళ్దామా? ఏంటి శాండీసోర్సా? అవును రా శింక్షన్, మన లాస్ ఏంజల్స్ లో డెజర్ట్ ఏరియా ఉంది. ఆ డెజర్ట్ ఏరియాలో కానీ ఒక రన్వే అయితే ఉంటుంది. అక్కడ కొన్ని ప్లేన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్లేన్లు బాగుంటాయంటావు డోయిమోయ్యా? ఏదో ఒక రా శింక్షన్, ఒక ట్రైల్ అయితే వేసి చూద్దాం పదా. ఒక ప్లేన్ నచ్చింది అనుకో, దాన్ని తీసుకొచ్చి మన గ్యారేజ్ లో పెట్టేయడమే, ఓకేనా? అట్లయితే ఓకే డోయిమోయ్ పద, మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చలో మరి అక్కడికి వెళ్ళాలంటే మనకు వచ్చేసి ఒక కార్ అయితే కావాలి. బట్ మన కార్ వచ్చేసి లోపల ఇరుక్కోపోయింది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ కార్ అయితే దొంగతనం చేసి అక్కడికైతే వెళ్ళాలి. చలో డోయిమోయ్యా, నువ్వు దొంగతనం చేసి చెప్తాను. ఎవరైనా అడ్డం వస్తే నేనైతే వాళ్ళని లేపేస్తాను. ఏంట్రా నిజంగానా? నిజంగానే డోయిమోయ్యా. ఓకే, ఇక్కడ ఆంటీ అంకులా? ఓకే, అంకుల్ అయితే ఇచ్చాడు. హలో సార్, కొంచెం మీ కార్ ఇస్తారా? ఓకే, అంకుల్ అయితే మంచోడే రా శింక్షన్, దా కార్ ఎక్కువచ్చి. వస్తున్నాను డోయిమోయ్యా. ఆల్రెడీ శింక్షన్, ఇప్పుడు మనం అయితే నేరుగా శాండీసోర్స్ దగ్గరికి అయితే వెళ్దాం, ఓకేనా? ఓకే డోయిమోయ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డోమిమోయ్ అక్కడికి వెళ్ళేలోపు ఇంకెవరైనా లైక్ కొట్టుకుని చూస్తుంటే ఫస్ట్ లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి, ఓకేనా? ఏంటి వ్యూవర్స్ ఫేవరెటా? అవును డోయిమోయ్యా, ఒకవేళ మన వ్యూవర్స్ లో నువ్వెవరికైనా నచ్చుంటే నీ పేరు రాస్తారు, నేనెవరికైనా నచ్చుంటే నా పేరు రాస్తారు. ఓహో అలాగా? అవును డోయిమోయ్యా, చూస్తాం. కానీ ఆల్రైట్, మనం అయితే మన డెజర్ట్ ఏరియాలో ఉన్న రన్వే దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ శింక్షన్, ఇక్కడైతే నాకు ఒక్క ప్లేన్ కనుక కనిపించట్లేదురా. నీకే గడ్డ డోయిమోయ్, నాకని కనిపించట్లేదు. కానీ ఇంకొక విషయం అదేంటంటే, ఏదైనా ప్లేన్ వచ్చి ల్యాండ్ అయితే ఇప్పుడు. అరే లేదు లేరా, ల్యాండ్ అయితే మనకు తెలుస్తుంది కదా. ఒకవేళ ల్యాండ్ అవుతుందని తెలియంగా నేనైతే ఇటు పక్కకు తిప్పేస్తా, అప్పుడు మనైతే ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడు డోయిమోయ్, ప్లేన్ ఉంది. ఓకే, ఈ ప్లేన్ అయితే నార్మల్ ప్లేన్ అనుకుంటారా శింక్షన్? దీంట్లో అయితే ఏమంత స్పెషాలిటీ లేదు. అవును డోయిమోయ్, చెప్పింది కరెక్టే. అంతేకాకుండా ఈ ప్లేన్ లో చూసేవో గీతలు కనిపెడిపోయాయి ముందరా. అదే కదా, నాకైతే ఈ ప్లేన్ ఏం నచ్చలేదు రా శింక్షన్. సర్లే, వేరేదేమైనా ఉందేమో చూడు. ఓకే, ఇక్కడైతే ఒక గ్యారేజ్ ఉన్నట్టుంది. ఈ గ్యారేజ్ లో ఏమైనా ఉంటుందా? గ్యారేజా? అవును రా శింక్షన్, ఇక్కడ ఒక గ్యారేజ్ గానే ఉంది. అండ్ అంతేకాకుండా నిచ్చెన గానే ఉంది. ఈ నిచ్చెన అయితే ఏం లేదు, అంతా ముక్కలు అయిపోయింది. గ్యారేజ్ లో అరే ఏంటిది? ఏంటి డోయిమోయ్ అది? ఇదేంట్రా, ఏంటిది అసలు? ఏంటిది? అదే కదరా, నాకు కానీ అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదనే కదా నిన్ను అడిగింది ఏంటిదని. నాకు తెలియదు డోయిమోయ్యా. ఇదేదో కూర్చుందో లేదనుకుంటానే. అవును రా శింక్షన్, ఎగ్జాక్ట్లీ అదే. ఇక్కడ వచ్చేసి ఒక సీటే ఉందిరా. ఒక సీటే ఉందా? మరి నువ్వే కూర్చుంటావు డోయిమోయ్యా? ఏంటి నేనా? అవును డోయిమోయ్యా. ఒక పని చేద్దాం, నువ్వు సీట్లో కూర్చో, నేను నీ రెక్క మీద నిలబడుకుంటా, ఏమంటావు? అట్లయితే ఓకే డోయిమోయ్, నువ్వు నిలబడుకో, కానీ నేనైతే తోలుతాను. అంత సీన్ లేదురా సామెన్, నాకైతే హాస్పిటల్ పోవాలని అయితే ఆశ లేదు. అరే ఏంటి డోయిమోయ్యా, హాస్పిటల్ పోవాలని లేదంటున్నావు? ఈ మాత్రం కానీ చేయలేవు నా కోసం? ఏంట్రా, హాస్పిటల్కి నీ కోసం పోవాలా?
అంటే అది పోవచ్చు కదా డోయమయ్యా. ఇప్పుడు అంత టైం లేదులే కానీ నువ్వు పైన నిలబడుకో, నేను కింద తోలుతాను సరేనా? జాగ్రత్తగా తోలుతావా? అరే నా మీద నమ్మకం లేదురా షింగ్షాన్. ఉంది డోయమయ్యా, అందుకనే కొంచెం డౌట్. ఇప్పుడు ఈ ఆటలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ పైకి ఎక్కు. సరే ఆగు డోయమయ్య, ఎక్కుతాను. ఆల్రైట్ షింగ్షాన్ గాడు పైకి ఎక్కేసాడు, ఇంకా నేనే ఎక్కాలి. మోయ జాగ్రత్తగా వెళ్ళు సరేనా? ఓకే షింగ్షాన్, నేనైతే జాగ్రత్తగా వెళ్తాను, కానీ దీన్ని ఎట్లా తోలలో నాకైతే కొంచెం అర్థం కావట్లేదురా. ఏం గడ్డ డోయమయ్య, ట్రై చేస్తా అని చెప్పి మాత్రం నన్నైతే పడేయక ముందరే చెప్తున్నాను. సరే సరేలే పడేయంలే. ఇది వచ్చేసి రన్వే కదా, ఈ రన్వేని యూజ్ చేసుకొని నేనైతే ఇప్పుడు గాల్లోకి ఎగరాలనుకుంటా. మోయో జాగ్రత్త పడ్డామోయో, నా వల్లే డోరేమోన్ నవ్వితే బతుకుతున్నారు. నువ్వు నన్ను చంపేసావు అనుకో, ఇంకా వాళ్ళు కానీ చనిపోతారు. అరే నువ్వు కాసేపు ఆపరే షింగ్షాన్, గాల్లోకి అయితే లేపుతున్నాను. ఓకే గాల్లోకి అయితే లేపేసాను షింగ్షాన్, చూసావా? ఓయమ్మా ఏంటి డోయమో, ఎంతగాలోకి లేపావు? నాకైతే కొంచెం భయం వేస్తుంది. అరే ఏం కాదురా షింగ్షాన్, భయపడబాక. నాకని కొంచెం అయితే భయం వేస్తుంది, కానీ షింగ్షాన్ ఈ మోటార్ చూసావా? ఈ మోటార్ అయితే చాలా పవర్ఫుల్ రా, లిటరలీ అసలు మనల్ని అయితే ఈజీగా గాల్లోకి లేపేసింది. సర్లే డోయమో, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికి? మన గరేజ్ దగ్గరికి. అదే ఏంటిది, ఏలియన్ గరేజ్. అవును డోయమో, అది ఏలియన్ గరేజే. ఇప్పుడు నువ్వు ఏలియన్ గరేజ్ లో ఈ ప్లేన్ పెడుతున్నావా? ఎగ్జాక్ట్లీ షింగ్షాన్, నేనైతే ఈ ప్లేన్ నే పెట్టబోతున్నాను ఏలియన్ గరేజ్ లో. సరే డోయమో, పదా మరి మనం అయితే ఏలియన్ గరేజ్ దగ్గరికి వెళ్దాం. అది కానీ ఎగురుకుంటా. నాకు తెలిసి ఇదైతే ఇంకా హైట్కి అయితే వెళ్ళదు అనుకుంటారా షింగ్షాన్. సిటీలో తిరిగేదానికైతే కొంచెం కష్టం, కానీ విలేజ్లో తిరిగేదానికైతే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే పైన వైర్లు ఉండవా, కింద ట్రాఫిక్ గాని ఉండదా. అదే నువ్వు బస్సులో వెళ్తే గంటల పట్టద్ది. అదే ఈ ప్లేన్ అనుకో, మనం ఇట్లా కావాలంటే అది వచ్చేసావా, అక్కడ రన్వే ఆన్ చేసావా, అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సర్లే డోయమో, ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టేసి జాగ్రత్త పోదా. ఈ చూడు కింద చెట్లు ఉన్నాయి, చెట్లు తగలుతాయి. అరే ఏం కాదులే షింగ్షాన్, చూసావా చెట్లు తాక్కుంటారు, నేనైతే వెళ్ళాను. ఓకే డోయమో, వచ్చేసి మనం అయితే ఏలియన్ గరేజ్ దగ్గరికి. తిప్పు. ఆల్ రైట్, తిప్పేసాను. మోయా చూడు డోయమోయ్యా, ఏలియన్ గరేజ్ ఎక్కడుంది? చూడరా షింగ్షాన్, అంతా కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది డోయమోయ్యా. ఇప్పుడు నేనైతే నేరుగా దాని లోపలికి తీసుకెళ్ళబోతున్నాను. ఏంటి నేరుగానా? అవునరా షింగ్షాన్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనైతే నేరుగా తీసుకెళ్ళబోతున్నాను. వచ్చేసాం దాదాపు 5 4 3 2 2.5 1. ఊరినైనా గుద్దేస్తావు. ఊరే అది ల్యాండ్ చేసే షింగ్షాన్, ఏం కాలేదు కదా నీకు? ఏం కాలేదు డోయమోయ్యా, ఎట్లా కరెక్ట్గా ల్యాండ్ చేసావులే. అమ్మయ్య షింగ్షాన్, మనం అయితే ఒక ప్లేన్ని సంపాదించి తీసుకొచ్చాం. చూసివా ఈ ప్లేన్ ఎంత పెద్దదిగా ఉందో, దాదాపు 3 బాక్సులకి అయితే పడుతుంది. కానీ మన కారే డోయమోయ్య ఒక బాక్స్ లో పెట్టేసింది. సర్లే ఏదో ఒకటి. ఇంకా నాకు తెలిసి దీనికంటే పెద్ద ప్లేన్లు కానీ ఉంటాయి, అవి కానీ మనకు సెట్ అయ్యే ఉంటాయి రా షింగ్షాన్. వాటిని కానీ తీసుకొచ్చామనుకో, తెలుసు కదా ఈ గ్యారేజ్ అంతా మనం అయితే ప్లేన్తో నింపేయచ్చు. ఓకే డోయమోయ్, కానీ మనం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు వచ్చేసి కొంచెం రిస్క్ అయినా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్దామా? అంటే ఏంటి, మనం ఎయిర్పోర్ట్ లో నుంచి ఒక ప్లేన్ దొంగతనం చేసి తీసుకొద్దామా? ఎగ్జాక్ట్లీ షింగ్షాన్. అట్లయితే ఓకే డోయమోయ్, పదా. పోలీసు వాళ్ళు వస్తారేమో, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కూడా అయితే తప్పించుకొని వెళ్ళాలి కదా. అవునవును, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళాలి. ఓకే డోయమోయ్, ఏం కదా, కానీ మనం అయితే ట్రై చేద్దాం. రిస్క్ లేదే రస్క్ గాని దొరకదు. చలో షింగ్షాన్, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక కార్ అయితే కావాలి. సో ఇప్పుడు మనం ఈ కార్ని తీసుకుందామా? ఓకే డోయమోయ్, ఈ కార్ని తీసుకుందాం. ఉరి ఎవడ్రా వీడు? ఆంటీ ఏంటి మీకు అసలు తోలడం రాదా? షింగ్షాన్ బానే ఉన్నాడు నువ్వు అసలు. మోయ్యా అంటే ఫస్ట్ కూర్చున్నాడు, గుద్దేసిండో ఈ మోయ్యా. ఏంట్రా నాయన ఆంటీ, ఏంటి అసలు తోలడం రానప్పుడు కాదని తీసుకోవడం? అనవసరంగా షింగ్షాన్ని గుద్దేశారు. షింగ్షాన్ నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు డోయమోయ్యా. సరిపోయింది. అసలు ఏం తోలుతుందిరా నాయన ఆంటీ అసలు. ఆంటీ నిన్ను గుద్దినందుకు ఆంటీ కారే తీసుకెళ్దాం పదా. ఓకే డోయమోయ్యా, హాస్పిటల్కి వెళ్దాం వెళ్ళేటప్పుడు. సర్లేరా షింగ్షాన్, హాస్పిటల్కి వెళ్దాం. ఏమన్నా దెబ్బలు తగులుంటే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది, సరేనా? సరే డోయమోయ్యా, నాకైతే ఏం కాలేదని అనిపిస్తుంది, బట్ కొంచెం నొప్పేస్తుంది. నొప్పా? ఎక్కడ్రా షింగ్షాన్? అది చెయ్యి డోయమోయ్యా, అంటే బలంగా వచ్చి గుద్దింది కదా, అందుకని నాకైతే చెయ్యి నొప్పేస్తుంది. అరే ఏంట నాయన, ఆ ఆంటీకి బ్రేక్ అనే విషయం ఉందని కానీ తెలీదా ఏంటి మరీ దారుణం? పిల్లకాయల్ని అట్లా గుద్దేస్తారా? ఆ ఆంటీ నిజంగా తగిలియాలి డోయమోయ్యా. తగిలిచ్చేసాను లేరా షింగ్షాన్, నువ్వైతే ఏం భయపడబాక. అమ్మయ్యా ఫ్రెండ్స్, షింగ్షాన్కి అయితే బాగానే ఉందంట, ఏం కాలేదంట. కొన్ని మందులు అయితే రాయిచ్చాడంట డాక్టరు. బట్ ఇక్కడ కారు ఉంది, కారు ఎట్టి వెళ్ళింది. అరే అవునుగా డోయమోయ్, కారు ఎట్లా వెళ్ళింది? అదే కదరా షింగ్షాన్, నాకు అని అర్థం కావట్లేదు. కారు మనం ఇక్కడే కదా పార్కింగ్ చేసింది. అవును డోయమోయ్, ఇక్కడ చూడు టైర్ అచ్చలుగా ఉన్నాయి. ఎవరో లేపేశారా మళ్ళీ? కొంపదీసి ఆంటీ వచ్చి తీసుకెళ్ళిపోయిందా ఏంటి? ఏమో వచ్చి తీసుకెళ్ళి ఉంటుంది. ఆంటీ అసలు చాలా ఖతర్నాకు. సర్లే ఆంటీ ఎట్లా పోతే పోయింది కదా. అక్కడ పార్కింగ్ లో కార్ ఉంది, ఆ కార్ని తీసుకొస్తా ఆగు. ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎయిర్పోర్ట్ దగ్గరికి కార్ లేకుండా వెళ్ళడం అంటే అదైతే ఇంపాసిబుల్లే. ఓకే, దీని లాక్ కానీ ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు ఈ కార్ చూసేదానికి కానీ కొంచెం అయితే ఏం బాగాలేదనే చెప్పాలి, నాకైతే ఏం నచ్చలేదు. షింగ్షాన్ రారా, వచ్చి ఒకసారి కార్ లేకు. వస్తున్నాడు ఏమయ్యా. ఆల్రెడీ గైస్, ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం.
ఇప్పుడు మనం ఎంట్రీ మామూలుగా అయితే తీసుకొని చూసారా, జంప్ చేసి మరీ తీసుకున్నాను. ఊరే నాయన ఎక్కడికి ఎగరేస్తావు ఏంటో డోమో, ఇప్పటికే నాకు కొన్ని దెబ్బలు అయితే తగులున్నాయి. అంతేకాకుండా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎగరేస్తున్నావు. ఓకే, మనం అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ కార్లో? ఈ కార్ ఏంటి డోమో అసలు? ఇది వచ్చేసి ప్లేన్ సామాన్లన్నీ మోసుకుంటా తీసుకెళ్ళద్దు అంతే. అక్కడ చూడు డోమో, ప్లేన్ వస్తుంది, ఆ ప్లేన్ లేపేద్దాం మనం. ఏంటి ఆ ప్లేన్ లేపేస్తావు? ఆ ప్లేన్ అసలు ఎంత పెద్దదిగా ఉంటుందో తెలుసా నీకు? ఎంత పెద్ద డోమో చూపి ఒకసారి. చూపిస్తా ఆగు. చూస్తున్నావా? చూడు, మన కార్ వచ్చేసి దానికి రోంతగానే ఉండదు. ఏంటి రోతగా లేదా? అరే ఉంది కదా డోమోయ్యా. ఒరే లిటరల్లీ షింగ్షాన్, చూడు అసలు ఎంత పెద్దగా ఉందో. దీన్ని మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం చెప్పు? ఏదో ఒకటి చేసుకుంటాను డోమో, నువ్వు తీసుకోపా ఫస్ట్. షింగ్షాన్, నీకు అసలు నేనేం చెప్పాను గుర్తుందా? మనకి ఏమైనా యూనిక్ ప్లేన్సే కావాలి. లైక్ ఇక్కడైతే ఒక ప్లేన్ ఉంది. ఇదేంటబ్బా? ఇదేం ప్లేన్ డోమోయ్యా? ఇది వచ్చేసి ప్రైవేట్ జెట్ అనుకుంటారు ఎవరిదో. ఓకే, ప్రైవేట్ జెట్ ఇది. అవునరా షింగ్షాన్, ఇది ఎవరిదో ప్రైవేట్ జెట్. నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళది అనుకుంటా. ఓ అమ్మో, గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ జెట్ బాగుంది డోమో చూసేదానికి. ఏంటి దీన్ని లేపేద్దామా? ప్రైవేట్ జెట్ లేపేసి ఏం చేస్తాను డోమో, అది కానీ గవర్నమెంట్ వాళ్ళది తెలుసు కదా. దొరికామంటే ఇంకేం లేదు అసలు. అది కానీ కరెక్టేరా నువ్వు చెప్పింది. ఈ గవర్నమెంట్ వాళ్ళది లేపడానికంటే ఏదైనా నార్మల్ది లేపడమే బెస్ట్. సరే డోమోయ్యా, ఇక్కడ ఏం లేవు, పదా మనం అయితే వేరే దగ్గరికి వెళ్ళదు కదా. చలో షింగ్షాన్, ఇక్కడైతే ఏమైనా ప్లేన్లు ఉన్నాయా? ఇక్కడేంటబ్బా? ఇదేంటి డోమోయ్యా? ఇదేదో ఫైటర్ జెట్ రా. లేపేద్దామా? లేపేద్దాం లేపేద్దాం. ఫైటర్ జెట్ లేపేసామంటే మన మీదకి ఏమైనా దాడికి వచ్చారనుకో, వాళ్ళైతే ఫైటర్ జెట్ పెట్టి లేపేయచ్చు. అవును డోమో, మంచిగా ఉంటుంది, ఫైటర్ జెట్ లేపేద్దాం. సరే చలో మరి ఇప్పుడైతే ఈ ఫైటర్ జెట్ని లేపేద్దాం. మోయ్యా, ఈ ఫైటర్ జెట్ అసలు ఏమైనా ఉందా? ఫస్ట్ టైం మనం అయితే ఫైటర్ జెట్ ని లేపేపోతున్నాం. లేపేసేది కదా నేను తోలడం, కానీ ఫస్ట్ టైం ఇదేరా ఫైటర్ జెట్ని. సరే కానీ డోమోయ్య తోలు. చలో మరి నేనైతే ఎంటర్ అయిపోయాను. నువ్వు కంట్రా ఫాస్ట్గా. వస్తున్నాను డోమోయ్యా. ఓకే, ఫైటర్ జెట్లోకి ఎక్కేసావు కదరా షింగ్షాన్? ఎక్కేసాను డోమోయ్య. పోలీస్ కేసులు పడ్డాయి మన మీద. పోలీస్ కేసులా? ఊరే అవును కదరా, మొత్తం 3 పోలీస్ కేసులు పడ్డాయి. పైన ఒక హెలికాప్టర్ గానీ వస్తుంది. మోయ ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఇంకేం చేయలేము షింగ్షాన్, మనం అయితే గాల్లోకి ఎగిరేయాల్సిందే. వీళ్ళతో కానీ పెట్టుకున్నామంటే ఇంకేం లేదు అసలు. అయినా కానీ షింగ్షాన్, మనం ఏమైనా నార్మల్ ప్లేన్ లేపేసామో ఏంటి? ఫైటర్ జెట్ రా, మినిమం అయితే ఈ మాత్రం ఉండాలి కదా. అది కానీ కరెక్టే డోమోయ్య. హెలికాప్టర్ లేపే ఒకసారి. హెలికాప్టర్ని లేపేయాలా? అవును డోమోయ్య, లేపే ప్లీజ్ ప్లీజ్, ఒకసారి లేపే. సరే ఆగు మరి ట్రై చేస్తా లేపేదానికి. ఎక్కడుందా హెలికాప్టర్? ఎక్కడుందబ్బా? మోయ అక్కడ చూడు, కార్ కానీ వస్తుంది. ఆ కారుని లేపేసి ఏం చేస్తాం? ఏంట్రా ఇది? అరే ఇదేంటి డోమోయ్య, తీసుకెళ్ళి అక్కడ ఇరికిచ్చావు. సరిపోయింది షింగ్షాన్, అది ఇల్లు ఇరుక్కోపోయింది తెలుసా. కొంచెం కంట్రోల్ చేయడం అయితే కష్టంగానే ఉంది. ఏంగా డోమోయ్య, నువ్వైతే కంట్రోల్ చేయగలగానే. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? ఏం లేదు, నేరుగా తీసుకెళ్ళి మనమైతే మన గ్యారేజ్లో అయితే పెట్టిపోతున్నాం. గ్యారేజ్ లోనే పెట్టేపోతున్నామా? అవునరా షింగ్షాన్, గ్యారేజ్లోనే పెట్టిపోతున్నాం. ఇదేంటి డోమోయ్య, బుల్లెట్లు వస్తున్నాయి దీంట్లో నుంచి. ఏ మాత్రం ఉంటది కదరా ఫైటర్ జెట్ అంటే. చూసేవా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అసలు. అవును డోమోయ్య, చూసేదానికి అయితే స్ట్రాంగ్ గా ఉంది. ఉరువురు నాయన, నువ్వు చూసేవా బుల్లెట్లు వదలగానే అక్కడ ట్రక్ పేలిపోయింది. అవునరా షింగ్షాన్, సూపర్ గా ఉంది అసలు. చూసేవా బుల్లెట్లు మాత్రం చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. అరే 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 అరే, ఏంట్రా ఇది? నేనేంటి రోడ్డు మీద పోనిచ్చాను? మోయ ఏం చేస్తున్నాడో ఈ మోయ నువ్వు అసలు? ఏమో షింగ్షాన్, నాకు కానీ తెలీదు. ఇంకా మనం అయితే ఇక్కడ ఆ రచ్చలన్నీ ఆపేసి నేరుగా దీన్ని తీసుకెళ్ళి దాపెట్టేస్తే మంచిదిరా మనకి. అవునండో ఈ మోయ, పోలీస్ స్టార్లు అయితే ఇంకా పోలేదు మన దగ్గర నుంచి. పోలీస్ స్టార్లు వచ్చేసి మొత్తం 3 అయితే ఉన్నాయి. అంటే మనమైతే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళి పెడదామా? లేకపోతే లేటో ఈ మోయ, మన గెరేజ్ లో పెట్టేసామనుకో, అప్పుడు వాళ్ళైతే కనిపెట్టలేరు. అంతే అంటావా? అంతేటో ఈ మోయ. సరే మరి పద, నేరుగా వెళ్ళి మన గ్యారేజ్లో పెట్టేదానికి ట్రై చేద్దాం. ఎక్కడుంది మన గెరేజ్? అదిగో కింద అయితే ఉంచేసావా? మోయ పోలీస్ స్టార్లు పోయినాయి, పోలీస్ స్టార్లు వెళ్ళిపోయినాయి. అమ్మయ్యా, ఎట్లయితే మంచిదే జరిగింది. చూడు, ఇప్పుడు మనం అయితే నేరుగా గ్యారేజ్లోకి వెళ్ళిపోదాం. సరేడో ఈ మోయ, జాగ్రత్త పోదా, స్ట్రైట్గా పెట్టుకో. ఓకే 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 ఓకే, వెళ్ళిపోయాం 3, 2, 1. అమ్మయ్య షింగ్షాన్, మనం అయితే ఈ ప్లేన్ కానీ తీసుకొచ్చేసాం. సూపర్ కదరా షింగ్షాన్ ఈ ప్లేన్ అసలు. అవుండో ఏమయ్యా, మనం ఎందుకు కానీ ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకో, ఈ ప్లేన్ తీసుకెళ్ళి లేపేయచ్చు. కరెక్ట్గానే చెప్పావు. నాకైతే ఈ ప్లేన్ బాగా నచ్చిందిరా షింగ్షాన్. నీకు? నాకు కానీ బాగా నచ్చిండో ఏమయ్యా. చలో మరి వెళ్ళి వేరే ప్లేన్ తీసుకొద్దామా? ఇప్పుడు వేరే ప్లేన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? వేరే ప్లేన్ కోసం సముద్రంలోకి వెళ్తే. సముద్రంలోకే? అవునరా షింగ్షాన్. సముద్రంలో ప్లేన్ ఆడనుంటుందా డోయమయ్యా? అరే సముద్రంలో ప్లేన్ ఉండదు, కానీ ప్లేన్లో పార్కింగ్ చేసే ఒక షిప్ అయితే ఉంటుంది. ఆ షిప్ లోకి వెళ్ళి మనం అయితే ఒక ప్లేన్ తీసుకురావచ్చు. ఏంటి నిజంగానా? అవునరా షింగ్షాన్. సముద్రంలో ప్లేన్లు పార్కింగ్ చేసే షిప్పా? నాకైతే అట్లా ఏమనిపించలేదు డోయమయ్యా, అక్కడ దేనికుంటుంది అయినా గానీ. నిజంగా రా షింగ్షాన్, అక్కడైతే ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్ మీద చాలా ప్లేన్స్ ఉంటాయి. వాటిలో నుంచి మనం అయితే ఒకటి తీసుకొద్దాం. అయినా కానీ డోయమయ్య, నాకు డౌట్. ఏంట్రా అది? ఆ షిప్ లో ఏముంటాయి అయినా కానీ ప్లేన్స్? ఇదిగో ఇట్లాంటి ప్లేన్సే ఉంటాయి. ఇట్లాంటి ప్లేన్ మన దగ్గర ఉంది కదా. అరే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం రా. ఏనా వేరే వేరే విచిత్రమైన ప్లేన్స్ ఉంటే వాటిని అయితే మనం తీసుకొచ్చేద్దాం. ఏమంటావు? అబ్బా, అంతే అంటావా? అంతేరా షింగ్షాన్, ఇంకా మనకైతే వేరే దారి లేదు. నేరుగా మనైతే సముద్రంలోకి వెళ్లాల్సిందే. అంతేనా డోయమయ్యా? సరే మరి పద, మనమైతే ఆ షిప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అసలు. ఇంతకుముందు మనమైతే వెళ్ళాం, నీకైతే గుర్తుందో లేదో.
ఇప్పుడు నేనైతే ఇంకోసారి కానీ తీసుకెళ్ళి చూపిస్తాను నీకు, సరేనా? ఓకే డోయమో పద వెళ్దాం. రారా షించాన్, ఫాస్ట్గా వెళ్ళాలి. వచ్చేస్తున్నాను డోయమో, బోట్ ఎక్కేస్తున్నాను. ఇప్పుడు మనం అయితే ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలి కదా. అవునవును, షిప్ దగ్గరికి వెళ్ళాలి. ఎంత వీలైతే అంత తొందరగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆ షిప్ ఎంత దూరం ఉంటుంది డోయమోయా? ఆ షిప్ ఇక్కడి నుంచి దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు అయితే ఉంటుందిరా. ఏంటి ఇక్కడ నుంచి 30-40 కిలోమీటర్లా? అంటే మనం వచ్చేసరికి సాయంకాలం అయిపోద్ది కదా. చెప్పలేం రా షించాన్, అక్కడ మనకి ఇంకా లేట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకా తొందరగానే అయిపోవచ్చు. అబ్బా 30-40 కిలోమీటర్లు అంటే ఊరే నాయన. అది కానీ సముద్రంలో. రోడ్లు అయినా కానీ కొంచెం తొందరగా వెళ్ళొచ్చేమో కానీ సముద్రంలో అయితే చాలా టైం పడుతుంది డోయమోయా. అవును, టైం అయితే పడుతుంది కదా, ఎందుకంటే సముద్రం రా ఇది. చూసే వాహనాలు కానీ ఎంత భయంకరంగా వస్తున్నాయో. అలలైతే వస్తున్నాయి కానీ ఇప్పుడు ఆ షిప్ లో ఏమైనా స్పెషాలిటీ ఉంటుందంటావా? నేను విన్నాను రా షించాన్, అదేంటంటే ఆ షిప్లో ఒక సూపర్ హీరో ప్లేన్ అయితే ఉందంట. ఏంటి సూపర్ హీరో ప్లేనా? అవును రా షించాన్, లాస్ శాంటోస్లో అవెంజర్స్ రాకముందు ఒక సూపర్ హీరో అయితే ఉన్నాడంట. ఆ సూపర్ హీరోది పురాతనమైన ప్లేన్ ఉండిందంట. ఆ ప్లేన్ని తీసుకెళ్లి అక్కడ దాపెట్టారంట. నాకు కానీ కట్ట తెలీదు, బట్ నేనైతే ఇట్లాంటి కట్టు కథలు అయితే విన్నాను. అంటే ఇప్పుడు ఏంటి డోయమోయా, ఆ కట్టు కథలు నేను నిజం చేయను, అక్కడికైతే వెళ్తున్నావా? నిజం అంటే నేను చేస్తానో లేదో తెలియదు కానీ ఆ కట్టు కథ అసలు నిజమో కాదో అని చెప్పి తెలుసుకుందాం వెళ్ళి, సరేనా? అయితే ఇంక దేనికి డోయమోయా, లేటు ఫాస్ట్ పదా, మనం అయితే ఆ ప్లేన్ తీసుకొద్దాం. ఓకే షించాన్, తీసుకొచ్చేద్దాం లేపదా. A few moments later. ఆల్రైట్ షించాన్, మనం అయితే ఫైనల్లీ ఈ బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఐ మీన్ ఈ షిప్ దగ్గరికి. చూసేవో షించాన్ ఎంత పెద్దగా ఉందో. అవును డోయమోయా, ఈ షిప్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఆ ప్లేన్ ఎక్కడ ఉంటుంది? అది నాకు కానీ తెలియదురా షించాన్. ఒకసారి దీని లోపలికి వెళ్ళి చూద్దామా? చూద్దాం డోయమోయా. లోపల ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటారు కదా. లేదు లేదు, లోపలైతే ఎవ్వరు పోలీసు వాళ్ళు ఉండరనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఈ షిప్ ఇక్కడే ఉండిపోయిందిరా. సరే మరి పడ్డాయమోయ్యా, మనైతే లోపలికి వెళ్ళి చూద్దాం. చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాం. ఊరినాయన ఏంట్రా ఇంత పైకి ఎగిరింది బోటు? అదే కదా, చలో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఊరినాయన ఏంటి డోయమోయ్ బోటు? అదే కదా, నాకు అర్థం కావట్లే. చలో ఎట్లయితే మనం అయితే ఈ షిప్ లోపలికి వచ్చేసాం. షించాన్ చెప్పా కదా. ఏం చెప్పాడు డోయమోయ్యా? అదేరా, ఆ ప్లేన్ ఎక్కడుందా అని చెప్పా కదా. ఆ ప్లేనా ఎక్కడెక్కడ ఉంది డోయమోయ్? నాకైతే ఏం కనిపించలేదు. ఊరే నాకు కానీ కనిపించలేదురా. ఇక్కడ ఏంటి ఏవో మెట్లు ఉన్నాయి, ఈ మెట్లెక్కి వెళ్ళొచ్చా? ఊరే నాయన ఇయ్యండి ఫ్రెండ్స్, చూసారా? ఊరే ఇదేంటిది అసలు? ఏంటి డోయమోయ్యా? ఏ ఇన్విజిబుల్ మెట్లు రా షించాన్. చూడు నేనైతే పైకి ఎక్కుతున్నా కానీ మెట్లయితే కనిపించలేదు నాకు. ఊరే నాయన ఏంటి డోయమోయ్, నిజంగానా? అవును రా షించాన్, చూడు ఫ్రెండ్స్ మీరు కానీ చూడండి, ఇక్కడ మీకు మెట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? నాకైతే ఏం కనిపించట్లేదు. ఇప్పుడైతే మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చూసారా గాల్లోకి నిలబడ్డాను. ఇప్పుడు చూడండి ఇంకా గాల్లోకి వచ్చాను. ఇంకా పైకి వెళ్తే ఇద్దాం. చూసారా ఈ స్టెప్ దగ్గరికి అయితే వచ్చేసాను. లిటరల్లీ చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ మెట్లే అసలు. ఇట్లాంటి మెట్లుంటే నేను కానీ మా ఇంటి దగ్గర కట్టిస్తాయి ఈసారి. చలో మనం అయితే ఇటు పక్కకు వచ్చేసాం. ఇటు పక్క ఏమైనా ఉన్నాయా? ఇటు పక్కగానే ఖాళీగానే ఉందా? ఎక్కడుంది అసలు ఆ ప్లేన్? ఇక్కడే ఎక్కడో ఆ ప్లేన్ అయితే ఉంటుందిరా షించాన్. కానీ ఇక్కడ చూసే అంత ఖాళీగా ఉంది. అవునరా ఖాళీగానే ఉంది, కానీ మనం బయటగానే చూడాలి కదా. ఆగు బయటకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ బయట అరే ఇదేంటిది? ఊరినాయన ఏంటి డోయమోయ్, బయట సముద్రం ఉంది. కాదురా షించాన్, పైన ఏదో ఉంది. ఇంకా మనం పైకైతే వెళ్ళలేదు. పైకి వెళ్దాం ఇప్పుడు. ఏంటి పైకా? అవునరా షించాన్, మనం పైకి వెళ్ళి చూడాలి. అబ్బా సరే కానీ డోయమోయ్ పైకి వెళ్ళి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఇక్కడ ఇన్విజిబుల్ మెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ మెట్లెక్కి మళ్ళీ పైకి వచ్చాను. ఇక్కడ ఏదైనా దారుందా? ఆగని చూద్దాం. ఊర్రే నాయన ఎంత పెద్ద దారుని చూసారా ఫ్రెండ్స్? ఇటు నుంచి వెళ్ళి ఇటు దిగొచ్చు అనమాట. అబ్బా ఏమైనా ఐడియానా? ఈ బోట్ కట్టిన వాళ్ళకి మాత్రం నిజంగా సలాం కొట్టొచ్చు అసలు. ఏమైంది డోయమోయ్యా? నిజంగా రషించాను, బోట్ కట్టే వాళ్ళు మాత్రం సూపర్ కట్టారు అసలు. ఇక్కడ ఏవో మెట్లు ఉన్నాయి, ఈ మెట్ల దగ్గర చూద్దాం ఆగండి. ఇటు నుంచి అయినా పైకి వెళ్ళే దారి ఉంటుందా? ఊరే నాయన సూపర్ అసలు. ఇందాక నేను అటు నుంచే పైకి ఎక్కి వచ్చాను ఇటు పక్కే, మళ్ళీ నేనైతే ఇటు తిరిగి వచ్చేసాను. ఇప్పుడు ఎట్లా డోయమోయ్య మరి మనం పైకి వెళ్ళేది? పైకి ఎట్లా వెళ్దాం రషించాను, చూద్దాం మాకు. ఏదో ఒక దారి అయితే ఉంటుంది, ఆ దారిని పట్టుకొని మనైతే పైకి వెళ్దాం సరేనా? సరే డోయమోయ్యా. అమ్మయ్యా ఫైనల్లీ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. లిటరల్లీ దాదాపు గంట సేపు కింద తిరిగిన తర్వాత పైకి వచ్చే దారి అయితే తెలిసింది. ఇప్పుడు ఇదేనా ప్లేను? అవును ఇదేనా? ఏంటో ప్లేన్ అదేనా? ఆగు షించాన్, చూస్తున్నాను ప్లేన్ ఇదే అనే అనిపిస్తుంది నాకు. ఒక నిమిషం ఆగు. ఆ సూపర్ హీరో ఉద్దుగోరా షించాన్, సూపర్ హీరో ఉన్నాడు చూసావా? ఏంటి సూపర్ హీరో ఉన్నాడా? అవునరా షించాన్. ఊర్రా నాయన ఈ రకం ఎందుకని సూపర్ హీరో వేస్తున్నాడు. ఈ సూపర్ హీరో ఫ్రెండ్స్ అవెంజర్స్ లేకముందు ఈయనే అనమాట మన లాస్ శాంటోస్ కి సూపర్ హీరో. ఏంటినా డోయమోయ్యా, ఈయన చూసేదానికి ఏదో డమ్మీ ఉన్నట్టున్నాడు. డమ్మీయా? అవును డోయమోయ్యా. ఊరే లేదురా షించాన్, నేనైతే చాలా పవర్ఫుల్ అంట. లిటరల్లీ ఈయన కానీ ఇప్పుడు బతుకున్నాడు అనుకో మన అవెంజర్స్ కంటే పవర్ఫుల్ అని చెప్పి నేనైతే విన్నాను. అబ్బా సూపర్ డోయమోయ్యా, ఏమని చెప్తున్నావా నువ్వు అసలు అబద్ధాలు. ఇంతకీ ఈయన పేరేంటి? ఈయన పేరు నాకు కానీ గుర్తులేదురా. ఇక్కడ ఏంటో రాస్తుంది ఆగు. ఇంపార్టెంట్ రేజా? అవును ఇంపార్టెంట్ రేజ్ అంటే ఏంటో ఏమోయ్యా? ఏమో నాకు కానీ తెలీదు. ఆయన పేరు అనుకుంటా ఇది. చూసేదానికైతే అట్లే అనిపిస్తుంది ఆయన లోగో లాగే. అండ్ ఇటుపక్క అయితే ఆయన ఫోటో వేస్తున్నారు. ఇంకా ఇక్కడ కానీ ఆయన ఇదేంటిది ఆ లోగోనే ఫ్రెండ్స్ ఇది.
అయ్యార్ అని చెప్పి రాస్తున్నారు. అండ్ ఇక్కడ ఆయన ఫోటో పర్లే బాగానే ఉంది ప్లేన్ అయితే. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్దామా డోయిమయ్య? అవును షించాన్, దీన్నే తీసుకెళ్లి మనం అయితే పెట్టుకుందాం. అట్లయితే ఓకే డోయిమయ్య, పద తీసుకెళ్దాం. చలో దీని ఎంట్రీ కానీ కొంచెం అయితే విచిత్రంగా ఉంది. అండ్ ఫ్రెండ్స్ చూపిస్తాగండి మీకు దీని ఇంటీరియర్ కానీ. ఇంటీరియర్ వచ్చి ఓకే చూడొచ్చు, ఇంటీరియర్ వచ్చి ఇదే అనమాట. వెనకాల నేనైతే డోర్ వేస్తున్నా కాబట్టి మీకైతే ఏం కనిపించదు. బట్ ఇది చాలా పురాతనమైంది కాబట్టి కొంచెం అయితే ఓల్డ్ మోడల్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ సీట్లు కానీ చూడొచ్చు, ఇనుముతో చేస్తారు లెట్లు సీట్లు కానీ. ఓరే నాయన, ఇనుముతో చేసారా సీట్లు? సరిపోయింది డోయిమయ్య. చలో షించాన్, ఇప్పుడు మనైతే లాస్ శాంటోస్ లోకి వెళ్దాం. ఓకే డోయిమయ్య పద. ఇప్పుడు ఈ ప్లేన్ నువ్వు అయితే ఎగరేయాలి. ఇంత చిన్న రన్వేలో ఎగరేయగలవా? దేనికి ఎగరేయలేను, ఎగరేసేస్తా చూడు. అది 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 గాల్లోకి అయితే లేసింది. ఇదిగోరా షించాన్, లేపేసాను. ఓహమ్మో సూపర్ డోయిమయ్య, లేపేసావు నువ్వు. ఇంకా చలో మనమైతే ఫస్ట్ గా మన లాస్ సెంటర్స్ లోకి వెళ్దాం. అట్లుంటది మరి మనతో పెట్టుకుంటే. ఎట్లయితే ఫైనల్లీ షించాన్ మనకైతే మొత్తం 3 ప్లేన్లు అయితే దొరికినాయి. అవును డోయిమయ్య, 3 రేరే కదా? 3 రేర్ అనే చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి సూపర్ హీరోది, ఇంకోటి వచ్చేసి ఆ కాగితంది, ఇంకా లాస్ట్ వచ్చేసి తెలుసు కదా మన ఫైటర్ జెట్. అవునవును డోయిమయ్య, ఫైటర్ జెట్ నాకు నచ్చింది. ఈ ప్లేన్ అయితే నీకు నచ్చింది కదా? ఏం మాట్లాడుతున్నావురా, నీకు నచ్చలేదా ఏంటి ఈ ప్లేను? లేదు లేదు, నాకైతే నచ్చలేదు. ఫ్రెండ్స్ చూడండి, లిటరలీ అసలు దీని రెక్కలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. దాదాపు ప్లేన్ అంతా ఈ రెక్కలే ఉన్నాయి. పాతకాలంలో ఎట్లా చేసేవాళ్ళు అనుకుంటా ప్లేన్ లా తెలిసి. పాతకాలం గడ్డ నాకెందుకు ఇది న్యూ మోడల్ అనిపిస్తుంది. ఇదే న్యూ మోడల్ రేసింగ్ షార్, నాకైతే ఏమట్లా అనిపించట్లా. ఇది ఖచ్చితంగా పాతకాలందే. సీట్లు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇనుముతో కట్టారా సీట్లు. లిటరల్లీ కూర్చుంటే మాత్రం భయంకరంగా నొప్పేస్తుంది. సర్లే ఇప్పుడు ఏంటి దీనికి, మనం ఫస్ట్ గా ఈ ప్లేన్ తీసుకెళ్లి మన గరేజ్ లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మన గ్యారేజ్ లోకి వెళ్ళాలి కదా. గ్యారేజ్ కి వెళ్ళాలంటే కొంచెం ఇటు పక్క వెళ్ళడం బెస్ట్. అయినా కానీ షింషార్ నాకు డౌట్, ఏంటి డోయిమయ్య అది? ఈ ప్లేన్ మన గ్యారేజ్ లో పట్టద్దంటావా? చాలా పెద్దగా ఉందిరా చూసేదానికి. చూసేవా, రోడ్లంతా ఆక్రమించేస్తుంది. ఇంత పెద్ద ప్లేన్ మన గ్యారేజ్ లో పట్టద్దంటావా? పట్టద్దు డోయిమయ్య. సరే నువ్వు చెప్పినట్టే పట్టద్దో లేదో చూద్దాం. బట్ అందుకంటే ముందు మనమైతే ఈ కొండను దాటియాలి. ఏంటి కొండను దాటియాలా? అవునరా షింషాన్, ఈ కొండను దాటియాలి. సరే సరే, జాగ్రత్త దాటిమోయ్యా, కింద మాత్రం తగలకూడదు. తగిలిందంటే క్రాష్ అయిపోద్ది. ఓకే ఓకే ఓకే, గాల్లోకి అయితే లేపేసాను. అమ్మయ్య, కరెక్ట్గా అయితే వచ్చేసాం. ఇప్పుడు ఆ పైపులు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, ఆ పైపుల అవతలకైతే వెళ్ళాలి మనం. ఆ పైపులు అవతలే కదా డోయిమయ్య మనది ఉండేది ఆ గరేజ్. అవునరా షింషాన్, ఈ పైపుల అవతలే మన గ్యారేజ్ అయితే ఉంటుంది. చలో చలో, మరి ఇంకా దేనికి లేటు, ఈ పైపులు అయితే దాటేద్దాం. కానీ నువ్వైతే కొంచెం కింద వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా డోయిమయ్య నాకు. అవునరా షింషాన్, అయితే కొంచెం కిందే వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ల్యాండింగ్ చేసేటప్పుడు కొంచెం అయితే ప్రాబ్లం అవుద్ది. అది చూసావా, మన గ్యారేజ్ వచ్చేసి అటుపక్క ఉంది. కానీ మనం అయితే కొంచెం ఎర్లీగానే తిప్పేసాం. ఓకే డోయిమయ్య, ఇది వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. చలో కరెక్ట్గా ఉంటే పర్లేదు, తిప్పాను నేను. తిప్పేస్తున్నాను. అది తిప్పేసాను షింషాన్. మోయి వెళ్ళొద్దంటావు కరెక్ట్గా? అదే అనుకుంటున్నాను. ఏం కానీ చూడు, వెళ్తుందా? వెళ్తుంది డోయిమయ్య, వెళ్ళిపోద్ది. చలో 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 చలో, జాగ్రత్తగా ల్యాండింగ్ అయితే చేయాలి షింషాన్. చేసేద్దాం డోయిమయ్య. 3, 2, 1. అమ్మయ్య, ఫైనల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఊరినాయన అబ్బా, ఎట్లా వచ్చేసింది రా షింషాన్ ఇక్కడికి. మోయ కరెక్ట్గా ఇదంతా సరిపోయింది ఈ ప్లేను. అవును రా షింషాన్, కరెక్ట్గా ఇదంతా సరిపోయింది. ఈ స్థలం నిండా ఈ ప్లేన్ పట్టింది అసలు. చూడొచ్చు ఫ్రెండ్స్, దీని ఎంట్రీ కానీ కొంచెం విచిత్రంగా ఉంది కదా. అండ్ అంతేకాకుండా ఈ డోర్ కానీ ఆటోమేటిక్ అయితే కాదు చూసారా. ఒకసారి తెరుచుకుందంటే ఇంకెట్లా తెరుచుకొని ఉండిపోతుంది. మనమైతే ఈ డోర్ నెయ్యాలనుకుంటా. అరే ఇక్కడి నుంచి వేయలేకపోతున్నానే. సర్లే ఏం కాదు, మన గ్యారేజ్ లోకి ఎవరు వస్తారు అయినా కానీ. అది కానీ కరెక్ట్ డోయిమయ్య, మన గ్యారేజ్ లోకి ఎవరు వస్తారు? అయినా కానీ ఇదేం గ్యారేజ్ అనుకుంటున్నావు? ఏలియన్స్ గ్యారేజ్, ఎవరు రాలేరు అసలు. అది కానీ కరెక్టే, ఎవరైతే రాలేరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, మన గ్యారేజ్ లో ఇప్పుడైతే మొత్తం 3 ప్లేన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లేన్ లో మీకేది నచ్చింది? నాకు వచ్చేసి ఈ సూపర్ హీరో ప్లేన్ అయితే నచ్చింది. షింషాన్ నీకేది? నాకు వచ్చేసి ఫైటర్ జెట్ డోయిమయ్య. ఫైటర్ జెట్ నచ్చిందా? మరి ఈ పేపర్ ప్లేన్ కి ఎవరు ఫ్యాన్స్ లేరా? నాకు ఆ ఫైటర్ జెట్ ఇది 2 నచ్చినాయి. సరే మరి నీకైతే 2 నచ్చినాయా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీ టర్న్ అనమాట. మీకు ఈ 3 ప్లేన్లో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకోటి అదేంటంటే, మన దగ్గర ఇంత పెద్ద గ్యారేజ్ ఉంది కదా, ఇంత పెద్ద గ్యారేజ్లో జస్ట్ నేనైతే 3 ప్లేన్లు మాత్రమే పట్టించాను. ఇంకా ఇక్కడైతే చాలా స్థలం ఉంది. ఈ స్థలంలో మనం ఇంకా ప్లేన్స్ పెడదామా, లేకపోతే కార్స్ పెడదామా, లేకపోతే ఏమైనా సూపర్ డూపర్ బైక్స్ పెడదామా? మీరు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఏంటి మన వ్యూవర్ చెప్పాలా? అవునరా షింషాన్. అట్లయితే ఫ్రెండ్స్ మీరే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్లేన్స్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరికి ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి.